అయిపోయింది తెలిసి సచ్చింది ఎవరు తెలియక సచ్చింది ఎవరు బిడ్డ ఇవన్నీ మాకు సారీ చెప్పాయన మన ఆయనతో ఏమని చెప్పాలి అయితే ఇచ్చి సచ్చినోడు అంటే అప్పే వాళ్ళ కన్నా 20,000 1,00,000 రూపాయలు బదిలిస్తే అప్పిస్తే అలవాడు ఇవ్వకపోతే వీడు కావచ్చు అయితే రూపాయలు అడిగిపోయినాయి అని వీడు చచ్చిండు తెలిసి చచ్చినోడు అంటే ఇక్కడ బాగానే వాడికి ఎరికే కానీ వాడు ఆధారపాదర పోయి వాడి సాగవచ్చు తెలియక చచ్చింది ఎవరంటే బాగా ఉండదు తెలియదు వీడు అలవాగా ఊరికి నిలబడి చచ్చిండు తెలియక చచ్చిండు అదే వాడికి అంతేనే బిడ్డలు బిడ్డలు ఇచ్చి చచ్చినోడు అయితే అప్పిస్తున్నాడు వాడు కట్టపోతున్నాడు వీడు వస్తాడు అది వాడు ఇవ్వకపోయినా వీడు చచ్చిండు ఈగ చచ్చినవాడు ఈగ చచ్చినోడు అయితే బాగా అప్పులైనాక తినదాకా ఫోన్లు వస్తాయి బాగా అప్పులైనాక ఎవరైనా 10 రూపాయలు కావాలి మళ్ళీ అప్పు కడిపోతే వాడు ఇవ్వకపోతే వీడు తాగవచ్చు వాడికి అప్పులు బాగా మళ్ళీ వీడికి ఇత్తలు ఇవ్వడం అని వీడు అప్పులు ఇవ్వలేకనే వీడు తాగవచ్చు ఇయ్యకనేమో వాడు చచ్చిండు ఇచ్చేమో వీడు చచ్చిండు తర్వాత వాడు చచ్చి తెలిసి వీడు చచ్చిండు మాత్రం అనగా 6 బిడ్డలు ఫస్ట్ బాబు చెప్పలేదు చిన్న బిడ్డ దేవయానా చిన్న బిడ్డ దేవయానా నీకు 4 ప్రశ్నలు ఎత్తా 4 ప్రశ్నలకు జవాబు చెప్పాల బిడ్డ ఏం ప్రశ్న తెలుస్తాను చెప్తా తెలియకపోతే తెలియలేదు అంటున్నా సరే ఇచ్చి సచ్చినోడేవాడు ఇక సచ్చినోడేవాడు తెలిసి సచ్చినవాడేవాడు తెలియక సచ్చినోడేవాడు బిడ్డ మరి ఇచ్చి చచ్చింది బలిచక్రవర్తి బలిచక్రవర్తి ఎట్లా నానా బలిచక్రవర్తి శ్రీమంతుడు శ్రీమంతం ఉన్నదని మరి ఆపుకోలేక ఏం చేసిండు అది బలిచక్రవర్తి మరి అన్నదానం పెట్టిండాట అన్నదానం పెడితే తిన్న పల్లెలు తీసుకుపోయి పెంటగడ్డ విదేస్తే కొండలై పెరుగుతాయట అన్నం అది తిన్నోళ్ళు మర్చిపోతారా పెట్టినోడు మర్చిపోతాడు తిన్నోళ్ళు ఆది చేస్తారు ఎప్పటికి ఆ తిన్నోళ్ళు ఏమని మొక్కుతాను మరి బలిచక్రవర్తి దేవుడు మాకు దేవుడు బలిచక్రవర్తి దేవుడు అని మొక్కుతాను కదా చెయ్యొచ్చు దేవుడు అని మొక్కుతాంటే అప్పుడు ఎవరి కళ్ళ చూసిల్లు శ్రీమన్నారాయణుడు కళ్ళ చూసిండారు అరే
దేవుడు దేవుడాన్ని మొక్కుతాను. నరుణ్ణి దేవుడని మొక్కినాక మా దేవతలను ఏమన్నా మొక్కుతారా? మొక్కరే. వాని గౌరవంతం అంగదొక్కాలి, వాని గౌరవంతం అంగదొక్కాలని. అదిగో శ్రీమన్నారాయణుడు ఏం చేసిండు? మరియు ఆమని రూపం అంటే బ్రాహ్మణ రూపం. ఆ బ్రాహ్మణ రూపం ఎత్తుకొని ఎక్కడికి వచ్చిండు? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చిండు శ్రీమన్నారాయణుడు. బలిచక్రవర్తి ఇంత అన్నదానం చేస్తాను, కోరుకున్నది ఇస్తామని అడిగిండట శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి. కోరుకోవయ్యా, కోరుకున్నది ఇస్తున్నాడట బలిచక్రవర్తి. అయ్యా, ఎండి కావాలా, బంగారం కావాలా, భూములు కావాలా, జగన్ కావాలా, ఏం కోరుకుంటావయ్యా అంటే, నీ ఎండద్దు, నీ బంగారం వద్దు నాకు, నీ ఎకురాయ కొద్ది నీ భూమి నాకేమద్దు, అవనే 3 అడుగుల జాగియో అన్నాడు శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తిని బ్రాహ్మణ రూపం మీద. అప్పుడు బలిచక్రవర్తి నవ్విండు, కోరిపిచ్చోడా, ఒక 3 అడుగుల జాగేనా ఇచ్చి తిని పోనాడట బలిచక్రవర్తి. అప్పుడు శ్రీమన్నారాయణుడు ఏం చేసిండు? ఒక పాదం తీసి భూతాల పైన మోపి ఇదంతా నాదే అన్నాడు. మరొక పాదం తీసి ఆకాశాన్ని మోపిండు, ఇది నాదే ఇదంతా అన్నాడు. బలిచక్రవర్తి 3 అడుగుల జాగిస్తేనే పో అన్నావు, 2 అడుగులే అయింది, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలి, ఇంకో పాదం అన్నాడట శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి. అయ్యా, ఇంకో పాదం ఎక్కడ పెడతావయ్యా? ఇక నా నెత్తిలో పెట్టు అన్నాడట బలిచక్రవర్తి. అప్పుడు శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి నెత్తిలోన పాదం మోపి ఊసి తొక్కుతే పాతాల లోకం ఏంటి ఇచ్చి చచ్చిండు బలిచక్రవర్తి కాదు నాయన. మరి వాడు ఈయక చచ్చింది కౌరవ దుర్యోధనుడు. ఎట్లా? 100 మంది కౌరవులు, 5 పంచపాండవులు. 100 మంది కౌరవులు, 5 పంచపాండవులు. అదిగో జూదం ఆడితే 100 మంది కౌరవులు ఆ జూదంలో ఓడించి ఈ రాజ్యం మాదే, దేశం మాదే ఎన్నో అని అది అటువంటి ఆ 5 పంచపాండవులను ఊరెల్లో కొడితే 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం, 13 ఏళ్ళు అది అటువంటి తిరిగి 13 ఏళ్లకు వాళ్ళ ఊరు గజపురి తాలూకా ఢిల్లీ అస్త్రపురం చేరుకున్నారు పాండవులు. చేరుకొని అయ్యా 100 మంది కౌరవులను అడిగినలాట, మా రాజ్యం మాకు ఇవ్వండి, మా దేశం మాకు ఇవ్వండి అని అడిగితే, పొయ్యచ్చినోనికి పోకడెక్కువ ఎక్కడిదిరా, పొయ్యచ్చినోనికి పోకడెక్కువ, పొయ్యచ్చినోనికి రాజ్యం ఎక్కడిది, దేశం ఎక్కడిది, ఇది మాదే రాజ్యం, దేశం మాదే అన్నారట 100 మంది కౌరవులు. ఇయ్యపోతే 5 పంచపాండవులు 100 మంది కౌరవులతో దూదమాడి 5 పంచపాండవులు 100 మంది కౌరవులు అతను చేసి అది అటువంటి గజపురి తారీఖు ఢిల్లీ అత్రపురం ఏలుకున్నారు కాదు నాయనో. చచ్చింది కౌరవులే. మరి తెలిసట్లేవాడు బిడ్డ. నానా తెలిసి చచ్చింది కంసుడు. కంసుని చెల్లె దేవకి, కంసుని చెల్లె దేవకి, దేవకిని వసుదేవునికి ఇచ్చి పెళ్లి చేసిండు. వసుదేవునికి ఇచ్చి పెళ్లి చేస్తే చెల్లె గర్భాన ఉట్టబోయే పిల్లలు మీనమామ కంసుని గండాన ఉడతారని తెలిసాడు. తెలిసి ఏం చేసిండు కంసుడు? ఒక గాడిదని తీసుకొచ్చి చెల్లె ఇంటికాడ కట్టేసిండు. గాడిద, నా చెల్లె గర్భాన కొడుకులే పుట్టిన బిడ్డలే పుట్టిన పుట్టే పుట్టుడుతో నువ్వు ఉర్రాలి, నా చెల్లె పిల్లలు నేను పురుట్లో చంపిపోతా అని గాడిద కట్టెత్తే చెల్లె గర్భాన కొడుకు పుట్టిండాడు. కొడుకు పుట్టినప్పుడు గాడిద అంబా అని ఉరినప్పుడు పుట్టే పుట్టుడుతోనే అది ఉరికొచ్చి అది అటువంటి ఆ కంసుడు ఆ చెల్లె కొడుకును పురుట్లో కోసిపోయిండాడు. కోసిపోతే అట్లా ఓరేనికి ఓరు 7 కొడుకులు పుట్టిల్లాడు. 7 కొడుకులు కోసిపోయిండు కంసుడు. 8వ గర్భాన అప్పుడు ఎవరి కన్నా చూసిండు? శ్రీమన్నారాయణ కన్నా చూసిండు. అరే శ్రీమన్నారాయణుడు పటవారి శ్రీకృష్ణ అవతారం ఎత్తి ఆ తల్లి గర్భంలో పడ్డాడు. తల్లి గర్భంలో పడి ఆ కృష్ణుడు పుట్టిండాట. కృష్ణుడు పుట్టినప్పుడే ఎవరు గాడి దొర్రబోతుందట. గాడి దొర్రబోతంటే ఆ వసుదేవుడు పోయి ఉరికిపోయి ఏం చేసిండు? గాడిద ఉర్రకని ఆ గాడిద కాళ్ళు మొక్కిండట. గాడిద కాళ్ళు మొక్కినప్పుడు ఆ గాడి దొరలేదట. ఇక్కడ
ఈ కొడుకుంటేనా ఇక్కడ కొడుకుంటే అది ఒకటి కమసుడు వచ్చి అది ఒకటి చెల్లగరమానా బిడ్డ పుట్టిందా కొడుకు పుట్టిందా చూసి మళ్ళా కోసిపోతాడు అని ఆ దేవుడు ఆ కొడుకును అడ్డబాబా కట్టుకున్నాడు పుట్టిన కొడుకు అడ్డబాబా కట్టుకొని గాడిది కాళ్ళు మొక్కి ఎక్కడికి వచ్చిండు కనకారు రేపెళ్ళ వాడలో ఉన్న యశోద ఇంటికి వచ్చిండు కనకారు రేపెళ్ళ వాడలో ఉన్న యశోద ఇంటికి వచ్చి ఆ యశోద పక్కన ఉన్న ఈ కొడుకును వేసిండట యశోద బిడ్డను తీసుకొచ్చి అది అటువంటి తల్లి పక్కలు వేసిండు ఇక్కడ యశోద బిడ్డను తీసుకొచ్చి ఈ తల్లి పక్కలు వేసిండు కొడుకును యశోద పక్కలు వేసిండు అప్పుడు కంసుడు వచ్చి ఈ బిడ్డను చూసిండట ఈ బిడ్డ ఏం చేస్తుంది నన్ను కొడుకా పడిగా నాతో యుద్ధం చేస్తాడా అని ఆ బిడ్డను విడిచిపెట్టిపోయినట కంసుడు విడిచిపెట్టిపోయిన వాళ్ళే కనకార్రే పెళ్ళవాడలో నాది అటువంటి ఆ కొడుకు దేవకి గర్భాన పుట్టి యశోద ఇంట్లో పెరిగి ఆ కృష్ణుడు మామ కంసుని చంపి ఏలండి కాదు రాయను బిడ్డ తెలవ సత్యుడు బిడ్డ తెలవగా వచ్చింది రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ మరి అది అటువంటి చెల్లె అది అటువంటి తోడ ఉండే చెల్లె మరి అది అటువంటి పుట్టే చెల్లె లంక పుడుతుందని కీడున పెడుతుందని తెలిసాడు రావణ బ్రహ్మ పుడితే ఆ పుట్టుడుతోనే ఆ చెల్లె పుడితే ఆ చెల్లెను మాత్రం కనుక పెట్టెలు పెట్టి తీసుకుపోయి గంగా నదిలో వదిలిపెట్టిండు ఆ రావణ బ్రహ్మ చెల్లె సీతాదేవి తీసుకుపోయి గంగా నదిలో వదిలిపెడితే ఆ గంగా నదిలో అది అటువంటి జనక మహారాజు స్నానం చేస్తాండే పలజడిలో తడితే ఆ కనక పెట్టెను తీసి ఆ పెట్టెలో ఉన్న బిడ్డను తీసుకొచ్చి జానకి అని పేరు పెట్టి ఆ బిడ్డ జానకిని జాది పెద్ద చేసిండు జాది పెద్ద చేస్తే 5 ఏళ్ళ బిడ్డ నాడు పూలబంతి పట్టి ఆటలాడుతుంది ఆ బిడ్డ ఆటలాడుతుంటే అటువంటి ఆ పూలబంతి పోయి ఎక్కడ పడ్డది శివధనుసు సాటుకు పడ్డదట శివధనుసు సాటుకు పడితే ఆ శివధనుసు 100 మంది పట్టిన లేవని శివధనుసును ఆ బిడ్డ ఎడమ చేత పక్క కానీ కుడి చేత బంతి తీసుకున్నదట తీసుకున్నప్పుడు ఎవరు జనకుడు కళ్ళ చూసిండు అబ్బా 100 మంది పడితే జరగని ధనుసును ఎడమ చేత పక్క కన్నది నా బిడ్డ ఈ శివ ధనుసును విరిచిన వాళ్ళకు నా బిడ్డ సీతాదేవిని ఇచ్చి పెళ్లి ఎత్తనన్నాడు అన్నప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి ఆ శివ ధనుసును విరిచి సీతను పరిణయం ఆడిండు సీతను పరిణయం ఆడిన వల్లే ఆ సీతాదేవిని తీసుకొని వచ్చిండు అయోధ్యకు తీసుకొని వచ్చిన వల్లే మరి ఎవరయ్యా మరి ఆ రావణ బ్రహ్మ తోడబుడిన చెల్లె రెండో చెల్లె ఎవరు మరి సూర్పనక్క ఏమి చేసింది అరే అక్కడికి వచ్చింది ఎక్కడికి మరి అది అడవికి వచ్చింది వీళ్ళు కైక వరం చేత అడవి పోయినప్పుడు అడవికి వచ్చిన వల్లే అడవికి వచ్చి ఆ శ్రీరామచంద్రుని చూసి ఆ అయ్యా నన్ను ప్రేమించమని ఆ సూర్పనక్క ఎంబడబడితే నేను నిన్ను ప్రేమించా నా తమ్ముడు ఉన్నాడు పో అంటే నీ తమ్ముడు నన్ను ఇట్లా ప్రేమించడు అయ్యా నాకేదో ఆనవాళ్ళు రాయంటే ఎన్నుల ఆనవాళ్ళు రాసిండట శ్రీరామచంద్రుడు సూర్పనక్క వస్తాను ముక్కు సేవలు అంటే ఆ రోజు సూర్పనక్క ముక్కు సేవలు పోసి లక్ష్మణుడు సాగనంపితే ఆ చెల్లె సూర్పనక్క పోయి రావణ బ్రహ్మతో చెప్పుకున్నది ఏమని అయోధ్యపురి వాసులాట వారి అన్నదమ్ములాట నా ముక్కు సేవలు కోసినన్న వాని భార్య సీత ఎంతో అందంగా ఉన్నదని చెప్తే ఆ రావణ బ్రహ్మ తోడబుడిన చెల్లెను తెలవక మరి అడవిలోనే అది అటువంటి లక్ష్మణుడు గిరిగీత తీసి పోతే ఆ రోజు తోడబుడిన చెల్లెని తెలవక ఆ బ్రాహ్మణ దేశం మీద వచ్చి ఆ గీత దాటి భుక్షం పెట్టమంటే ఆ రోజు గీత దాటి భుక్షం పెడితే తోడబుడిన చెల్లెను తెలవక తీసుకొచ్చి లంకలోన బంధించిండు లంకలోన బంధిస్తే శ్రీరామచంద్రుడు ఆంజనేయుడి ద్వారా సీతల జాడలు తెలుసుకొని నా సీతను నాకు ఇవ్వని పోతే వారి సీతను వారికి ఇవ్వక శ్రీరామచంద్రుని బాణం చేత రావణ బ్రహ్మ హతమైపోయింది కాదు నాయన చిన్న బిడ్డ దేవయ తెలివికల్లా బిడ్డ అమ్మ దేవయ మొగోడైతే నా ఇల్లు బంగారం పెద్ద మనిషి నువ్వు తెలివికల్లా బిడ్డ అమ్మ ఇరదొక్క బిడ్డలు 6 ఇంటి నిండా ఉండేందుకు ఇరంగల బిడ్డ ఒక్కది ఉండేది అమ్మ
ఒక్కతేమో తెలియకలదట మేము తెలియదు తక్కువ మాకు కూడదండగాట కూడదండగానే బిడ్డ. గీ ముచ్చట మాకు తెలియదు అనుర్రా నేను చెప్పకపోదాం అడిగేది ఉంటే ఈ లంచ కూడా కడగానే లంచ చెప్పింది అదే కూడదండగా ఏలని చెప్పింది. వాడే బాబు అడినా మేము మిగిలిస్తానా నేను పారేస్తానా తింటలేమో మొత్తం మీరు కూడా తింటారు అందుకే కూడదండగా అంటున్నా. మీరు కూడదండగా బిడ్డలు ఎందుకక్కరామా తెలియకల బిడ్డ చిన్న బిడ్డ దేవయ్య అని ఎరికేనా ఒక్క తెలియకల కూడదండగా మీకు చిన్న దేవయాని తెలివి కల్లది అంటాడు కన్న తండ్రి ఆరుగురు బిడ్డలకు రారని కోపం వచ్చిందమ్మా కాడికి వచ్చిందే మేము పూలతోడ పోదాం అనుకుంటాను పూలకు బుడికిలు పట్టుకున్నాం మాతో పడుకుని వస్తావా చెల్లెలా అక్క నేను ఒక్కదాని ఇంటికి ఉంటాను నేను కూడా మీతోనే వస్తాను అక్క ఎందుకు అంటే కలర్ కలర్ పూలతో వేనకాడ ఆచమల్లె పూలు నిజమైన పూలు సర్వ సంపంగి పూలు పోసంగి పువ్వులు అక్కడ రోగల బండ పూలు ఉంటాయి రోగల బండ పువ్వు అయితే నడవ పెట్టుకొని చుట్టూ కొట్టుకునేది అక్క పూలతోడంటే ఎంతో ఆనందం అనిపించింది ఎన్నడు పూలతోడ రాలే అక్కల పోదాం బొమ్మన్నది అక్కల పూలతోడ నిజమని నమ్ముకున్నది రమ్మని పూతోడ వారానికి ఎట్లా వస్తా ఉన్నారు ఓ తల్లులారా అమ్మ పలుగురాళ్ళ పడలది బాప కోయిల పాట కొండ వరి కొమాల
అక్కడ చూడే ఎట్లా పూసి. వాము అదిగా వార పూసినాయి తెల్లగో తీరకొక్క పువ్వు కింద పూసింది మీద పూసినాయి అవి అరే పూలని ఆ జిల్లా పూల తోటలోకి వచ్చినప్పుడు ఆరోడు అక్కడ అనుకున్నారా దేవయాని చెల్లాయి చెల్లాయి నాయనకు ఆ ప్రశ్న మేము చెప్పిపోదు మీ ఆట ఈ గురంకల్ల బిర్యానీ మీ ఆట ఇరు తక్కువన్నమాట ఎంత ఏదో పని కలర్ మేము పని తక్కువ అన్నమాట అక్కడ కూడదండి కదా ఊరు నిండా 100 కుక్కలు ఎందుకుండి జాయిర ఒక్కడు వేరే జాయిర తాత ఆయన మనది లోపన మనం చెప్పు ఇది సచ్చింది ఎవరే ఎవరరాదు కదా బలి చక్రవర్తి కదా మాకు అలాగే నువ్వు చెప్పండి దేవలోకం ఒక నాయన దేవేంద్ర మెచ్చుకుని నరలోకం పోతే నేను శివుడు మైసరుగా ఆడు నాయన ఒక్కడ మెచ్చుకోగానే ఎవడన్నా మెచ్చే చేయడమేనా ఎవడన్నా మెచ్చే బతికేయండి బతుకు బతుకు దేవలోకంలో దేవేంద్ర మా నాయనే నిన్ను మెచ్చుకున్నాడు భూలోకం పోతే నేను శివుడు ఎదురు మైసడి ఇక్కడ నిన్ను వాడుగా ఆనాడు శివు జరుగురి ఇతర పోతులు పోతానే నేను అడగపోతే భార్య కొట్టుకున్నా చేతి కచ్చిదే నంది వారందు నందే కదా నంది అని వర్గాల కష్టం నంది అని నేను అక్కలు చూడని మాట ఉండి యారు అక్కలు ఏమన్నారు తండ్రి ఒక్కడ మెచ్చుకోగానే కాదేమి బతుకు పాడు నువ్వు ఎందుకు బతుకుతానో ఏ బాయిల పడవని పూల తోట వనవలు ఇడిచిపెట్టి అక్కలు ఇంటికి వచ్చాను అక్కలు ఇంటికి వచ్చినప్పుడు పూల తోటలో ఒక్కతే ఉన్నది ఆ బిడ్డ దేవయాన ఆ ఒక్కటి దేవయాన ఏమనుకుంటుంది అయ్యో నా అక్కలు ఏమన్నారు నరలోకనా నన్ను నరుడు మెచ్చరు శివ ఈదర మైసలు తగ్గడాట నా అక్కలు దేవతలే నన్ను కొట్టు దేవతల దగ్గర ప్రవర్తన లేదు నేను నరుల కడపలో కొట్టి పేరు కట్టననుకున్నది నరుల కడపలో కొట్టి పేరు కట్టరు అన్నా ఏ తల్లి గర్వాన ఉడితే నేను పేరు కట్ట ఏ తల్లి గర్వాన ఉడితే నేను కీర్తి కట్ట అని ఆ బిడ్డ ఒకసారి అరచేతిలో అంజనం వేసుకొని చూస్తే అంజనములు ఎవరు దిగుతాను బలసాబ్రాహ్మణుల పట్ల మీరే రామిరెడ్డి భార్య కనకవతి ఇద్దరు కొడుకులైనాక భర్త తెచ్చి పేండు 12 ఏళ్ళ పిల్లలు అవుతాను 12 ఏళ్ళ పిల్లలైనాక బట్ట మాజీ బాండవ దూరం అయితే బింద పట్టుకుని బరాంబాయి నీళ్ళ కత్తంది ఆ తల్లి కనకవతి ఆ తల్లికి ఎదురుగా పోయి అవ్వాని గర్భంలో నేను ఉడతా నేను పేరు కత్తాను అంటే ఏమంటది భర్త లేదు నాని కడపలో పడితే నాకు బహునిందలు వస్తాయి బిడ్డ నా గర్భంలో నువ్వు ముట్టకుంటుంది కానీ ఆ తల్లి తెలవకుండా ఆ తల్లి గర్భంలో నేను పడ్డదాన్ని కావాలి అనుకొని ఆ బిడ్డ పూల తోటలో పుట్టింది ఆ బిడ్డ మెట్లగుండా బాయిలో దిగి ఆ బిడ్డ దేవత కాబట్టి ఒకసారి బరబరం అంటామండి బాయిలో మచ్చ అనగా శాపకుంటూ అవతారం ఎత్తిన్నాడు బాయిలో ఆ బిడ్డ శాపకుంటూ అవతారం ఎత్తి ఆ బాయిలు ఉన్నది ఆ బిడ్డ ఎక్కడ ఉన్నదా ఈ తల్లి కనకవతి దేవి బింద పట్టుకొని రామ రామ హరవ మెట్లగుంట బాయిలో దిగి బిందెడు నీళ్లు ఉంచుకొని బాయి గడ్డలు ఎక్కుతుంటే ఆ బిడ్డ దేవయాన కళ్ళ చూసి తల్లి గర్భం నేను వడలంటే పోతుంది అని ఆ తల్లికి ఎడలేని దూపలు గావించింది ఆ బిడ్డ దూపలు గావించినప్పుడు
దోషుడు నీళ్లు పట్టింది తాగుతానని దోషుడు నీళ్లు పట్టినప్పుడే శాప గుడ్డవతన మీద తల్లి దోషుల కట్టినాట ఆ బిడ్డ దేవయాన ఆ తల్లికి బాగా దూపైతుంది కాబట్టి నీళ్ళల్లో ఏమున్నదని చూసుకుంటలేదు అందుకే అన్నదవ్వా ఆకలి రుసెరగదాట దెబ్బ ఆయనరగదాట నిద్ర సోటరగదాట మరి వయసు వరుసరగదాట ప్రేమ కులమరగదాట ఆ బిడ్డ చూడు అది అటువంటి దోజుడు నీళ్లు పట్టి నీళ్లు తాగినప్పుడే నీళ్ళతోని పాడిగా ఆ బిడ్డ శాపకు అవతారం మీద తల్లి గర్భమురా ఆ తల్లి గర్భంలోకి బరబర మండుకుంటా తల్లి కడుపులో పోయినప్పుడే ఆ తల్లి అనుకున్నది ఏంది ఇట్లా నాకు బరబరం మండలేదు ఎన్నడు ఎందుకు గిట్ల మండి అనే అనుమానం వచ్చింది కానీ ఆ తల్లి కనకవతి ఏమనుకున్నది బగ్గ దూపైనప్పుడు నీళ్ళు దాటి గిట్నే అవుతుంది కావచ్చు అనుకోని పట్టుకొని తల్లి కనకవ్వా రామ 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 అట్లా రోజులు గడుపుతంటే అది పాపాన ఫలం కాదు వరాన ఫలం కాబట్టి ఆ బిడ్డకు మాత్రమే తల్లి కనకవతి దేవికి పొట్ట పెరుగుతున్నాడు నాకు ఇది ఏమి కలిమాయే ఏంది నా భర్త చచ్చిపోయి గిన్నెళ్ళు అవుతుంది నా పొట్ట పెరుగుతుంది ఏంది దినదినానికి పండు జిల్లేడాకు అయినట్టు అవుతుంది ఆ తల్లి కనకవతి పొట్ట పెరుగుదాన్ని ఏమనుకున్నది నేను ఇట్లా బజారుకు పోతే నేను ఎవరింటికి అన్న పోతే నా పొట్ట చూసి అవ్వ కనకవ్వ దాని మంచిది మందుతో ఏమంటే చెప్పుకుంటున్నావు తల్లి ఎవరింటికి పోతలేదు రాజు నీళ్ళు ఎట్లా బొర్రలాడుతాయో గట్ల బొర్రలాడుతుంది గుడిల పడ్డ ఎట్లా తనలాడుతుందో గట్ల తనలాడుతుంది ఆ తల్లి కనకవతి దేవికి మనసు ఉండలేదు ఆ తల్లి కనకవతి దేవి గట్ల తనలాడుతుంది ఎవరింటికి పోనని దినదినానికి పండు జిల్లేడాకు అయినట్టు అవుతుంది కొంగు పొట్ట మీద కప్పుకొని మేడల్లో ఉంటాను ఎవరింటికి పోగలేదు అమ్మలక్కలు అనుకున్నాడు అయ్యో శైలే అక్కాయి ఏం తేలా గాని మునుపు కనకవతి మన ఇంట్లో పొడి వచ్చేది మాడ ముచ్చడికి వచ్చేది వచ్చేది ఇప్పుడు అత్తలేదు ఇప్పుడు అత్తలేదు కత్తులు మరి పానగిట్ల మనిషికి పోయి అడిగేద్దాం పావే అంటే అడిగి రాకపోతే ఏమనుకుంటారు మంచుకున్నప్పుడు సోపత అనే కాలు ముడి కట్టగల వచ్చినాడు యువత నచ్చిందా మందరిచ్చి మాట మాట్లాడిందా అంటే దబున ఇప్పుడు కాలంటే అంటే మనం పోయి మందరిచ్చిందని కావాలి